రేపు ఉదయం ఆటతో ఆంధ్రప్రదేశ్ అంతా తెలుగు ఉలవచారు బిర్యానీ రిలీజ్ కాబోతోంది. తెలుగు అని ఎందుకన్నానంటే ఇదే ప్రకాష్ రాజ్ గారు ఆయన నిర్మాతగా తమిళ్లోను కన్నడంలోనూ కూడా ఈ ఉలవచారు బిర్యానీ నిర్మించారు. ఆ పిక్చర్ కూడా రేపే తమిళనాడు, కర్ణాటక, ఆల్ ఓవర్ ది వరల్డ్ రిలీజ్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసే ఈ సినిమాకి నేనే ప్రొడ్యూసర్ని అని చాలా కాలం చాలామందికి తెలియదు. యాక్చువల్గా ఈ సినిమా సాల్ట్ అండ్ పెప్పర్ అనే మలయాళం సినిమా ఏమైనా సరే తెలుగులో తీస్తే బాగుంటుంది అని అనిపించి నేనే మొదట ఆ మలయాళం ప్రొడ్యూసర్కి అడ్వాన్స్ ఇచ్చా. అటువంటి ఇన్స్పిరేషన్ కలిగింది ఆ సినిమా చూసిన తర్వాత. ఒక యంగ్ పెయిర్, ఒక యువ జంట వలన ఇన్స్పిరేషన్తో అప్పటిదాకా బ్రహ్మచారిగా ఉన్న ప్రకాష్ రాజ్ క్యారెక్టరు, బ్రహ్మచారిణిగా ఉన్న స్నేహ క్యారెక్టరు ఇద్దరు లవ్లో పట్టడం, వాళ్ళ మధ్యలో రెండు జంటల మధ్యలో జరిగే గజిబిజి చాలా సరదాగా ఉంటుంది. ఆ సబ్జెక్ట్ చూసిన తర్వాత ఇమీడియట్గా చేయాలనుకుంటే అదే సబ్జెక్ట్ని ప్రకాష్ రాజ్ గారు సపరేట్గా చూడటం జరిగింది. దాన్ని తను ఆల్ ఇండియా తనే చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వటం జరిగింది. ఆ టైంలో ఆ ప్రొడ్యూసరు కేఎస్ రామారావు గారు తెలుగు పిక్చర్ని కోసం అడిగారు ఇదే సబ్జెక్ట్ని అని అనటం వల్ల ప్రకాష్ రాజ్ గారికి నాకు ఉన్న పరిచయంతో ప్రకాష్ రాజ్ గారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుగులో మీరు చేయండి, తమిళ్ కన్నడ నేను చేస్తాను అంటే ఈ సినిమా మొదలైంది. ఆ విధంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నేనే. అయితే సినిమా ప్రొడక్షన్ మొత్తం ప్రకాష్ రాజ్ గారు తన టీంతో, తన అంతకు ముందు నుంచి ఉన్న టెక్నీషియన్స్ అందరితో ఈ సినిమాని నిర్మించారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ సినిమా రష్ చూసి అని చెప్పి రీ రికార్డింగ్ ముందు చెప్పారు. రీ రికార్డింగ్ అయ్యి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు ఆయన, ఇళయరాజా గారు. మా ఇద్దరికి ఉన్న పూర్వ పరిచయంతో ఆయన అట్లా చెప్పేటప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. సో ఆ విధంగా ఈ సినిమా ఏ ఏజ్ గ్రూప్కైనా చాలా సరదాగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్, అట్ ది సేమ్ టైం యూత్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే సినిమా. ఈ సినిమా రిలీజ్కి నేను నా మిత్రులైన డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మాట్లాడి ఈ సినిమా రిలీజ్కి ప్లాన్ చేస్తే వాళ్ళు రిలీజ్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకు వచ్చారు. ఆడియో ఫంక్షన్ చూసి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఈ సినిమా రిలీజ్ మేము చేస్తామని ముందుకు వచ్చారు. అలాగే ఈ సినిమాని అందరూ మంచి డిస్ట్రిబ్యూటర్సే, మంచి థియేటర్స్ ఉన్న, కంట్రోల్ ఉన్న డిస్ట్రిబ్యూటర్సే ఈ సినిమా చేశారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చిన్న సినిమాలు చేయటానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రారు అని చాలామంది దగ్గర చాలా ప్రెస్ మీట్లోనూ చాలామంది మాట్లాడటం జరిగింది. పర్టికులర్గా ఈ సినిమా చాలా చిన్న సినిమా కంపారిటివ్గా. సో అటువంటి సినిమాకి అంత ఉత్సాహంగా అంత డిస్ట్రిబ్యూటర్స్ ఎంకరేజ్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. సో సినిమాలో ఏదో ఒక అట్రాక్షన్, ఏదో ఒక మంచి విషయం, మంచి టైటిల్, మంచి కాస్టింగ్, ఇవి సినిమా రిలీజ్కి ముందే కనపడితే ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా ప్రేక్షకులతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇది రీచ్ అవుతుంది. దాన్ని బట్టే ఆ క్రేజ్ స్టార్ట్ అయ్యి ఆ క్రేజ్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. నా మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా అనేక చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఎన్ని తీశానో చిన్న సినిమాలు కూడా అన్నే సినిమాలు తీశాను. పెద్ద సినిమాలకు ఎంత పేరు వచ్చిందో చిన్న సినిమాలకు కూడా అంతే పేరు వచ్చింది. ఉదాహరణకి పుణ్యశ్రీ అని ఒక అత్యంత చిన్న సినిమా, అప్పటికి రవిరాజా రెండో పిక్చర్ అది. ఆ పిక్చర్ అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం, 100 రోజులు ఆడిన చిత్రం. అడయార్ గేట్ అనే పార్క్ షెరాటన్ హోటల్ అనే అత్యంత పెద్ద హోటల్లో 100 days ఫంక్షన్ చేయటం జరిగింది. ఆ తర్వాత ముత్యమంత ముద్దు, మాతృదేవోభవ, అలా అనేక సినిమాలు నేను చిన్న సినిమాలు చేయటం జరిగింది. అందులో కొన్ని సినిమాలు బాగా ఆడినాయి, కొన్ని సినిమాలు ప్రేక్షకులు తిరస్కరించారు. ఏదేమైనా నేను చిన్న సినిమాలకి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటానో పెద్ద సినిమాలకి అంతే ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. రెండు సినిమాలు నాకు తప్పనిసరిగా అవసరం ఉంది.
ఓ ప్రొడ్యూసర్కి 2 సినిమాలు తప్పనిసరిగా ఆ తృప్తినిస్తాయి. ఆయనకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ నాకు సర్ప్రైజింగ్గా కనిపించాడు ఒక టైంలో. యాక్చువల్గా అతను నా దగ్గర అత్యంత దగ్గర ఫ్రెండ్స్ కుటుంబం. బాలభాను అనే ఒక దగ్గర ఫ్రెండు. ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా కాలం నుంచి కొంచెం క్లోజ్గా ఉండటం, అనేక సందర్భాల్లో అనేక అకేషన్స్లో కలవటం. ఆ టైంలో అతను చాలా చిన్న కుర్రాడిగా, అంటే ఆల్మోస్ట్ ఒక 10-12 ఏళ్ల వయసులో ఉన్న కుర్రాడిగా కూడా నాకు చాలా స్ట్రైకింగ్గా కనిపించేవాడు. అట్లాంటిది ఇతను ఏంటి తేజ దగ్గర ఉన్నాడు, తేజ దగ్గర డైరెక్షన్ నేర్చుకుంటున్నాడా, యాక్టింగ్ నేర్చుకుంటున్నాడా అనే టైంలో అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండేవాడిని. తను కూడా నేను బాగా పరిచయం ఉండటంతో పలకరించేవాడు. ఏం తేజ ఏం చేస్తున్నావు అంటే, హీరో కోసం ప్రయత్నం చేస్తున్నాను అంకుల్, బట్ తేజ గారు నెక్స్ట్ పిక్చర్లో ఛాన్స్ ఇస్తున్నారు, ఈ లోపు ఎక్స్పీరియన్స్ కోసం నువ్వు డైరెక్షన్ నేర్చుకో అని చెప్తే నేను ఆయనకి అసిస్టెంట్గా పనిచేస్తున్నాను అన్నారు. మంచి నటుడు అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా, మీకు కూడా నేను ప్రత్యేకంగా చెప్తే హాస్యాస్పదంగా ఉంటుంది. ఇంటెలిజెంట్ ఆర్టిస్ట్ ఆయన, మేధావి ఆర్టిస్ట్గా చాలా మేధావి. అందుకే ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలా కాకుండా చాలా మల్టీ టాలెంటెడ్, చాలా ఎక్కువ యాంగిల్స్లో ఆయన గురించి చూడాలంటే ఒక మేధావి, ఒక మంచి సాహితీవేత్త, ఒక మంచి డ్రమిటిస్టు, ఒక మంచి టెక్నీషియన్, ఇలా చాలా యాంగిల్స్లో ఆయనలో ఉన్న అనేక కోణాలు మీకు దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుస్తాయి. ఈ ప్రత్యేకంగా ఈ పర్టికులర్ సినిమాలో ఒక యూత్ఫుల్ సినిమాని ఎంత చక్కగా, ఎంత క్లాస్గా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తీర్చిదిద్దొచ్చు అనేది ఆయన నిజంగా మల్టీ టాలెంటెడ్ కాబట్టే అది సాధ్యమైంది. డెఫినెట్గా ఈజ్ ఏ ఇంటలెక్చువల్ టెక్నీషియన్ అండ్ ఆర్టిస్ట్. ఈ పిక్చర్ మేకింగ్ స్టైల్లో కానీ, మేకింగ్ టైమ్స్లో కానీ, మేకింగ్ విషయాల్లో కానీ నేను ఎక్కువ ఇంటర్ఫీర్ అవ్వలేదమ్మా. రీజన్ ఏంటంటే నాకు సబ్జెక్ట్ తెలుసు, క్యారెక్టర్స్ తెలుసు, దాంట్లో ఆ క్యారెక్టర్స్ తగిన సూటబిలిటీ ఉన్న క్యారెక్టర్స్ అందరినీ పెట్టడం నాకు తెలుసు. అందుకని నేను వైల్ మేకింగ్ నేను ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వలేదు. ఎందుకంటే నాకు ప్రకాష్ రాజ్ గారి మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన బాగా తీయగలిగే టెక్నీషియన్ అని ఇంతకుముందే చెప్పాను. అంచేత నేను పెద్దగా అబ్జర్వ్ చేసింది కానీ, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది కానీ చాలా తక్కువ. క్రెడిట్ అంతా ప్రకాష్ రాజ్దే. ఎప్పుడు చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద క్యూ ఉంటుంది. ఆ క్యూలో మరి నాది ఎన్నో ప్లేసో నాకు తెలియదు, కానీ నేను కూడా ఆ క్యూలో ఉంటా ఖచ్చితంగా. ఆయనతో సినిమా చేయాలనే కోరిక ఇంకా బలంగా ఉంది. చరణ్తో కూడా సేమ్ కాంపిటీషన్లో ఉంది, ఫాదర్ అండ్ సన్ సేమ్ కాంపిటీషన్లో ఉంది. అక్కడ నేను ఆ లైన్లో ముందున్నానో వెనుకున్నానో నాకు తెలియని పరిస్థితిలోనే ఉన్నా. ఎనీ మూమెంట్ ఉండొచ్చు. ఒక బాగా తెలిసిన ఒక సినిమా ఫీల్డ్లో ఉన్న ఒక వ్యక్తి, అభిలాష ఏంటో టైటిల్ పిచ్చి టైటిల్ పెట్టావు, అభిలాష తీసేయి, ఇంకో మంచి టైటిల్ పెట్టు అంటే ఉరి తీయి, అట్లాంటివి ఏ ఉంటాయి కదా, అట్లాంటివి ఏదైనా చేస్తే బాగుంటుందని ఆయన ఉద్దేశం. కానీ అభిలాష అనేది చాలా గొప్ప టైటిల్. అది వీరేంద్రనాథ్ పెట్టాడు ఆయన నవలకి, అది చాలా పాపులర్ అయింది ఆంధ్రజ్యోతిలో. అటువంటిది నేను మార్చడం ఏంటి అని చెప్పి నేను మార్చకుండా అదే అభిలాష, అదే టైటిల్, అదే లోగోతో నేను ఆ సినిమా తీసా. సో నా ఫస్ట్ ఫిల్మే నాకు బాగా ఎక్కువ ఇష్టమైన సినిమా. సో నాకు అట్లాంటి ఆలోచనలు లేవండి. నేల కావాలి, దానికి నాకు ఇంత ఇవ్వండి అని చెప్పి రాస్తే ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చినప్పుడే రాసి ఉండొచ్చు, 30 ఏళ్ల క్రితమే ఇక్కడే సంపాదించి ఉండొచ్చు. నాకు అట్లాంటి ఆలోచనలు ఇంకా రాలేదు. ఐ థింక్ ఇక ముందు కూడా రాకపోవచ్చు. ఇప్పటిదాకా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అని మనం చెప్పుకుంటున్నాం. 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత కంటిన్యూ చేయాలంటే ఇంకొక 20 ఏళ్ళు 50 ఏళ్ళు 40 ఏళ్ళు కంటిన్యూ చేయాలంటే అతనే చేయాలి. నేను చేయలేను, నాకు ఆ వయసు ఉండదు, నేను ఉండను. అందుకని ఇక ముందు చేయబోయేదంతా క్రియేటివ్ కమర్షియల్స్లో, ఆ సీసీ మీడియాలో చేయాల్సిందంతా వల్లభే. ప్రతి సినిమా, ప్రతి కథ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా బోర్ కొట్టి మనం చేసే వృత్తి మీద, మనం చేసే పని మీద మనకు బోర్ కొడితే ఆ ఫీల్డ్లో మనం ఉండం. సినిమా ప్రత్యేకంగా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఇంట్రెస్టింగ్గా కొత్త కథ వింటాం.
ఆ కొత్త కథని ఈ డైరెక్టర్ ఇది బాగా తీస్తాడు, ఈ రైటర్ బాగా రాస్తాడు, ఈ హీరో ఈ హీరోయిన్ బాగా చేస్తారు అని కొత్త కొత్త వాళ్ళని పెట్టుకుంటాం. ఎప్పుడూ సేమ్ హీరో సేమ్ హీరోయిన్స్ ఇట్లా ఉండరు. ఆ క్యారెక్టర్స్ ఆ స్టోరీ సూటబిలిటీ దాన్ని బట్టి మనం బుక్ చేసుకుంటాం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ పిక్చర్ ఒక కొత్త ఎక్స్పీరియన్సే కాబట్టి జనరల్గా రియల్ సినిమా మేకర్, ఒక ప్యాషన్ ఉన్న సినిమా మేకర్కి బోర్ కొట్టదు, చేస్తూనే ఉంటాడు. సో నేను కూడా వన్ ఆఫ్ దెమ్. నేను కూడా అటువంటి మనిషినే. నేను మంచి కథ దొరికితే మళ్ళీ వెంటనే సినిమా తీయాలనే కోరికలో ఉంటాను నేను ఎంతసేపు. నేను సినిమా తీసేది ఓన్లీ తెలుగు ప్రేక్షకుడి కోసం. తెలుగు సినిమా నేను తీసేది, వేరే లాంగ్వేజ్ తీయను. అది ఎక్కడైనా తెలుగే కాబట్టి తెలుగు ప్రేక్షకుల కోసం తీస్తా. అది ఏం జరుగుతుంది అనేది అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, నాకు సంబంధించిన మ్యాటర్ కాదు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో సినిమాలు మేము తీస్తూ ఉంటే కొన్ని సినిమాలు వైజాగ్లో తీస్తారు, కొన్ని సినిమాలు రాజమండ్రిలో తీస్తారు, కొన్ని సినిమాలు తిరుపతిలో తీస్తారు, కొన్ని సినిమాలు అరకు వ్యాలీలో తీస్తారు, కొన్ని సినిమాలు పొల్లాచిలో తీస్తారు, కొన్ని సినిమాలు స్విట్జర్లాండ్లో తీస్తారు. ఇది డిపెండ్ అపాన్ సబ్జెక్ట్, ఆ డిపెండ్ అపాన్ బడ్జెట్, వీటికి సంబంధించిన మ్యాటర్. అది ట్యాక్సెస్కి ఈ 2 స్టేట్లు విభజించడానికి సంబంధించిన మ్యాటర్ కాదు. ఇప్పుడు కూడా మన సినిమాలు, పెద్ద సినిమాలు ఎక్కువగా ఫారెన్లో తీస్తారు, ఎక్కువ భాగం తీస్తారు. కొంతమంది బ్యాంకాక్లో ఫుల్గా తీస్తారు, కొంతమంది స్విట్జర్లాండ్ ఫుల్గా తీస్తారు. ఈ మధ్య ఒక సినిమా స్పెయిన్లో తీశారు. సో అందుచేత అసలు సినిమా ఎక్కడ తీస్తారు అక్కడ తీస్తారని కాదు, తెలుగు ప్రేక్షకుల కోసం తీస్తారు. నేను ప్రత్యేకంగా నేను నాలాంటి ప్రొడ్యూసర్లు తీసేది ఓన్లీ తెలుగు ప్రేక్షకుల కోసం. కాబట్టి అది అక్కడ తీసామా విభజించిన తర్వాత తీసామా అనేది మ్యాటర్ కాదు. ఇప్పుడు నేను విభజించిన తర్వాత ఒక సినిమా వైజాగ్లో తీస్తున్నా, ఆ వైజాగ్ బ్యాక్గ్రౌండ్ కావాలి ఆ సినిమాకి. నేను శర్వానందం నిత్యామేనంతో తీసే సినిమా వైజాగ్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ వైజాగ్లోనే ఉంటుంది. దాని జియోగ్రఫీ, దాని నేచర్ అదంతా వైజాగే అవసరం. అది హైదరాబాద్లో ఉపయోగం లేదు. రేపు ఇంకో పిక్చర్ మొదలు పెడితే అది వైజాగ్ ఇక్కడే హైదరాబాద్లోనే తీయొచ్చు. మా శంకర కంప్లీట్ హైదరాబాద్లో తీసాం. రేపు ఈ నెలలోనే రిలీజ్ అవ్వబోయే శంకర కూడా కంప్లీట్ హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ తీసాం. ఏ సినిమా ఎక్కడ అనేది ఆ సినిమా కథ, దానికి సంబంధించిన అదర్ దీన్ని బట్టి ఉంటుంది. బిర్యానీ రేపు రిలీజ్ అవబోతుంది. సో నిన్న కన్నడ ప్రీమియర్ చూసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అదే రెస్పాన్స్ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా రావాలని కోరుకుంటున్నాను. ఉత్సాహం కన్నా టెన్షన్ ఎక్కువ ఉంది నాకు ప్రస్తుతానికి. ఒక భాష కాదు కదా, 3 భాషలు. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, కేఎస్ రామారావు గారికి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. 3 లాంగ్వేజెస్లో డెబ్యూ అవ్వడం అనేది ఐ థింక్ ఇది మొదటిసారి అనుకుంటున్నాను. అది అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ కేఎస్ రామారావు గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆయన నన్ను ప్రకాష్ రాజ్ గారికి పరిచయం చేశారు. ఆయన నన్ను చూసి యాక్సెప్ట్ చేసి నన్ను తీసుకున్నందుకు ఆయనకి చాలా థ్యాంక్స్. అది నేను అనుకుంది ఫస్ట్ తెలుగు ఒకటే చాలని, మనం ఫస్ట్ మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు హీరో అవుదాం అనుకున్నాను. అలా నన్ను చూసి నువ్వు తెలుగే కాదు తమిళ్ అండ్ కన్నడ సినిమాలో కూడా నువ్వే హీరో అన్నారు. సో ఫస్ట్ నేను నమ్మలేదు. అంటే ఈ కొన్ని 2 ఇయర్స్ ముందు కొంచెం స్ట్రగుల్ అయ్యాము. సో ఆ స్ట్రగుల్లో చాలామంది డైరెక్టర్లతో మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగినాయి. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను నమ్మలేదు ఫస్ట్. సో సార్ నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు అంటే, లేదమ్మా నువ్వు హీరో, నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు ఫిక్స్ అయిపో అన్నారు. ఐ డెంట్ డబ్ మై వాయిస్ ఇన్ కన్నడ అండ్ తమిళ్. ఇన్ తెలుగు ఓన్లీ ఐ డబ్ మై వాయిస్. హీరోయిన్ నా ఆపోజిట్ సంయుక్త అనే అమ్మాయి చేసింది, కన్నడ అమ్మాయి. షీఈ్ ఆల్రెడీ డన్ ఒక 2 సినిమాలు చేసింది. ఇప్పుడు తనకి తమిళ్ అండ్ తెలుగు సినిమాలో మొదటి సినిమా. తనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండింది. నాకు మొత్తం యూనిట్ ఈ సెట్లో ఈ ప్రొడక్షన్లో నేను ఒక్కడనే కొత్తవాడిని, ఒక న్యూ కమర్. కానీ ఎక్కడ ఫీలింగ్ రానివ్వలేదు. ప్రొడక్షన్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్ ప్రకాష్ రాజ్ గారు కానీ, కొరియోగ్రాఫర్ కానీ, కెమెరామెన్ ప్రీతా మ్యామ్ కానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు.